ధనుర్రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానాలు 3. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండడం వల్ల వీలైనంత వరకు అది దుర్వినియోగం జరగకుండా ఉండడానికి మీరు మీ యొక్క ధన వ్యయాన్ని పెట్టుబడుల వైపు పెట్టడం అనేది, అంటే స్థిరాస్తులు చరాస్తుల వైపు పెట్టడం అనేది ప్రయత్నం చేయాలి. దాంట్లో కూడా మోసాలకు గురి కాకుండా ఉండడానికి చింతామణి గ్రంథస్థ శ్రీమన్నారాయణ నాయక శ్లోకాన్ని పఠించినట్లయితే మోసాలకు గురి కాకుండా ఉంటారు. ఇక గురుగ్రహ ప్రభావం వల్ల తప్పనిసరిగా గురుగ్రహ ప్రభావం వల్ల మీకు ఆలోచనలు బాగుంటాయి, కార్యక్రమాలు ముందుకు సాగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా నిర్ణయాలు బాగుంటాయి, అన్ని విషయాల్లోనూ సంతానం అభివృద్ధి చెందుతూ ముందుకు వెడుతుంది, మీ యొక్క కార్యక్రమాలు ఫలిస్తూ ముందుకు పెడతాయి. అయితే దాంతో పాటుగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు, తండ్రి గారికి ఈ యొక్క గౌరవం గుర్తింపు పెరుగుతాయి, ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా మీకు ముఖ్యంగా రావాల్సిన లాభాల ఈ ధనురాశి వారికి ఈ శనిగ్రహ ప్రభావం వల్ల జన సహకారం బాగుంటుంది, వ్యక్తులు సహకరిస్తారు, సేవకా జన సహకారం వాళ్ళకి లభిస్తుంది, అలాగే పరాక్రమంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అయితే సంతానం విషయంలో మాత్రం వ్యతిరేకతలు, ఆలోచనలు కొన్నిసార్లు మీకే వ్యతిరేకమైన ఆలోచనలు రావడం, ఆ రకమైన ఆలోచనల వల్ల మీకు కొంత అసంతృప్తిగా ఉండడం. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీలైనంత వరకు ఆత్మీయులతో మీరు మాట్లాడి సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. దాంతో పాటుగా తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా అసంతృప్తిని జయించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, పుణ్యబలాన్ని పెంచుకోవాలి. దానికోసం శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని పఠించడం చాలా వరకు మేలు. అలాగే ఏదన్నా కొందామనుకున్న దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో గానీ అనవసరమైన మోసాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా తొందరగా ప్రలోభాలకి ఆశపడకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. అనవసరమైన మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రావుకేతువుల వల్ల మీకు వాహనాలు నడిపేటప్పుడు కానీ లేకపోతే విద్యా విషయంలో కానీ కొన్ని రకాలైన అవరోధాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వాహన ప్రమాదాలకు అవకాశం లేకుండా మీ అంతటి మీరు వాహనాలు నడిపే విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అనేది ఒకటి. అలాగే విద్యా విషయంలో కూడా విద్యార్థులు విద్య మీద శ్రద్ధ అధికంగా చేయాలి. ఇక వృత్తిపరంగా కూడా వృత్తి విషయంలో కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అధికారులతో మాట్లాడేటప్పుడు మాట్లాడేది చక్కగా మాట్లాడి మీ యొక్క పనులు కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా ఉండడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి విషయంలో వైరాగ్య భావనలకు లోనయ్యి అసంతృప్తిగా ఉండకుండా పెద్దలతో, అంటే గౌరవనీయులైన మీ ఉన్నత అధికారులతో చక్కగా మీరు మాట్లాడుతూ సమస్యల్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి వీలైనంత వరకు రాహుకేతులకు సంబంధించి చక్కగా రాహుకి సంబంధించి దుర్గాదేవికి, కేతుకి సంబంధించి ఈ యొక్క గణేశుడికి కూడా మీరు పూజ చేసుకోవడం, ఆ దేవాలయ సందర్శన చేయడం మంచి విధానంగా చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాహు గురుడు కలిసినప్పుడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా మధ్య సమయంలో ఈ గురు చండాల యోగంగా దీన్ని చెప్తారు. ఆ సమయంలో మీకు సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది, విద్యాపరంగా విదేశీయానాలకు అవకాశాలు ఉంటాయి, ఆర్థికంగా మీకు బాగుండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు ఒక సమయంలో ప్రశాంతత, మరి ఒక సమయంలో ఆందోళన రెండు కూడా ఉంటాయి. కనుక ఆందోళనని జయించడానికి మీరు ప్రయత్నం చేయాలి. యోగా, మెడిటేషన్ లాంటివి మీకు చాలా చక్కగా సహకరిస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను ఒక్కసారి కొట్టండి.